ఎక్కడానికి సరేనా? బాగా గుర్తుపెట్టుకో. ఓయ్ రామసీత, రేపు మర్చిపోకుండా అందరూ వస్తున్నారుగా. చూసావా ఈ ఆడపడుచు రాజ్యాలు వెళ్ళడానికి బయలుదేరింది. ఇంటింటికి ఎలా తిరుగుతుందో చూడు. చెప్తే వింటారా? అన్నగా శుభ్రంగా తెచ్చి పెడతా ఉంటే కూర్చొని తిని ఉండక నలుగురిని అంటే అసలు తిరిగితే సరిపోతుందా? ఏనాడన్నా మనకు తెలుసా పెట్టే రాజకీయాలు? నోటికి శుద్ధి పత్తి లేదా? అబ్బా, ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకైపోతే ఎలాగా? అది చదివిన చదువు దానికేనా? 10 మందికి ఉపయోగపడద్దా? అది వెళ్లే దారిలో వెళ్ళని. నువ్వు వెళ్ళమ్మా. ఎవరిని లెక్కేసేదే లేదు. మొత్తం కొంపాగూడు అమ్మేసైనా సరే అక్కమ్మని నెగ్గించుకుంటాం. ఇదిగో చూడండి, మీ ఇంట్లో మనిషి మీద మీకు లేకపోతే ఊరోళ్ళం మాకుండదా? ఇదిగో అక్కమ్మ, నువ్వు వెళ్ళు, ఎక్కడా తగ్గకో. మీరు ఇలాగే ఉంటే అలాగే తిరుగుతుంది. ఆ తిరుగుతే తిరిగిన కూడా నీకు తిప్పుకుంటే అడుగు. ఏరా ఆడేడ్రా, ఈ తర్వాత ఆడు తయారవుతాడు. ఆడు ఎక్కడ ఎడుతున్నాడేటి? సరేరా, నువ్వు పద, ఆడే వస్తాడు. సరిపోయింది. నువ్వు ఇలాగే వెనకేసుకునిరా. అక్కమ్మ, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఒక చెప్తా ఉంటుంది, మనం బాధలకే పుట్టామని. ఎందుకు కొంతమందే బాధపడాలి? ఎందుకు కొంతమందే సుఖపడాలి? కుక్కలు పరపాలు ఎత్తున్నాయి ఊళ్ళని దేవసాల పెదవులు. పాపం ఏం చూసుకొని బలుపు దీనికి. ఈ చుట్టుపక్కల 15 ఏళ్లలో మనోళ్లే పోటీతో నిమిత్తం లేకుండా మీ పేరు మీద వెళ్తున్నారు. మొట్టమొదటిసారి ఒక తొత్తంది, దాన్ని చూసుకునే వీళ్ళంతా ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని అబ్బాయి అనగాడు ఎదవేషాలు వేస్తున్నాడు. మీరు జనాల దృష్టిలో మంచిగానే ఉండాలి. మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఎన్ని పుణ్యాలు చేస్తే పుట్టాడు బిడ్డ. నడవలేడు, ఎత్తుకో, నెమ్మదిగా నెమ్మదిగా. ఆ గేదె రేట్ ఎంతరా చెప్పరా? 70 మాట. ఆ గేదె ఓ 80 ఉంటుంది. మరి వీడి రేట్ ఎంత తెలియదా? కనీసం గేద విలువ కూడా చెయ్యనే నా కొడక. అది ఎవరితో వచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే కొంప గూడు అన్ని అమ్మేసి దాన్ని గెలిపించుకుంటానంటావా? ఎంత పొగర్రా నా కొడక. తిప్పి కొట్టి 500 మంది లేరు. మొట్టమొదటిసారి ఒక ఆడదానివైనా సరే ముందుకొచ్చి ఒక అడుగేశావు. నిజం చెప్పాలంటే ప్రతి ఊళ్ళోనూ మా జనం కంటే మీ జనమే ఎక్కువ. మా వాళ్ళు మీ వాళ్ళు ఏకమైతే సత్యరంగా ఎవడు ఆ నిలబెట్టినోడెవడు? ఆ ఊరు నుంచి నీకోసమే వచ్చా. ఎంత దూరమైనా వెళ్తా, నువ్వు మాత్రం వెనక్కు తగ్గకు. ఇదిగో అంత జాగ్రత్తగా అయినండి. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మీరు ఎవరి వైపు మద్దతు ఇస్తున్నారో వాళ్ళంతా వాళ్ళ వైపు చేతులు ఎత్తితే ఆ చేతులన్నీ లెక్కెట్టేసుకుని ప్రెసిడెంట్ ఎవరో మేం చెప్తాం. ఎవరికి భయపడకుండా చేతులు ఎత్తండి. అర్థమైందా ఏంటి? ఎరానా కొడకల్లారా, ఊరు ఊరంతా కట్టుకొని వచ్చారు. మాకు వ్యతిరేకంగా చేతులు ఎత్తడానికా? ఎత్తండి రా చేతులు, ఎత్తండి. అదెవరితో ఒకతొచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే దానికి మద్దతు ఇవ్వడానికి చేతులు లుంగీలు ఎత్తడానికి వచ్చారా నా కొడకల్లారా? ఎత్తండి తమ్ముంటే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టున్నారు కాస్త నా కొడకల్లారా. ఆ మాటకొస్తే ముందు నేనే ఎత్తుతాను చెయ్యే. భయ్యన్నా, సత్యరంగం మీద కోపంతో ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చినా కొడక వీళ్ళందరికీ సహాయం చేస్తున్న నటించి వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవడానికి రా నా కొడక. ఎత్తుతాన్రా, నేనే ఎత్తుతా. ఏం చేస్తావో చెయ్యి. నరుకుతావా? రారా, నరకరా. ప్రజాస్వామ్యం పేరుకే ఉండాలి, నియంత్రితం రాజ్యం. ఇంకో 4 చేతులు లేకుండా ఉండాలంటే ఆ ఎత్తిన చేతి నరికి రారా, నరకరా. ఇప్పుడు ఎత్తరా చెయ్యి, ఎత్తండి చెయ్యి, ఎత్తమని చెప్పరా? ఎత్తండి, ఎత్తండి. పోనీ నువ్వెత్తవే చెయ్యి. మాకు పోటీగా నిలబడ్డావు కదా, ఎత్తు. నిన్నే
చూడండి రా, చూడండి, మీ వాడు మీలో ఒకడు చంపేశారు. పొద్దున్న లెగిస్తే ఆ ఇంటికి ఊడికి చేయడానికి పరిగెడుతున్నారుగా, కానీ నా కొడుకులు మాత్రం మిమ్మల్ని చంపేస్తున్నారు. 100 సార్లు అన్నం పెట్టి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆత్మాభిమానాన్ని కించపరిస్తే చూస్తా ఊరుకుంటారా? నరికైనా నా కొడుకుల్ని. నీకు జీవి నెత్తరు లేదా? రండ్రా, నరికి పోగులు పెట్టండి నా కొడుకుల్ని. నరకండ్రా. నేను మళ్ళీ రాజకీయాల గురించి ఆలోచించాలంటే ఒక్కొక్కరికి 6-7 తరాలు పట్టాలి. నరకండి, తప్పండి, మొదలకండి. మీరెందుకు వచ్చారండి బాబు? జరుగుతున్న గొడవలన్నీ భయ్యని మీకు తోసేసే పనులు మేము ఉన్నాం. కళ్ళు మూసి తెరిచేలోపు గొడవలు 10 ఏళ్ళకి పాకిపోయాయి. సత్తరంగా మనిషిని తెలిసి కూడా పోటీలో నిల్చుందంటే నేను చూడాలి. మీరు గెలవడం అంటే నా కింద నలగడం, మీ ఎదగడం అంటే నాతో పడుకోవడం. రా. సత్యరంగయ్య, నా పేరు చెప్పి ప్రతి ఊళ్ళోనూ గొడవలెట్టావు. ఇప్పుడు అదే ఊళ్ళల్లో నీ పేరు చెప్పి నేనల్లర్లు చెత్తాను. చూడు, తెల్లారేలోపు ఈ విషయం అందరికీ తెలిసిపోద్ది. ఆ 15 ఊళ్ళోళ్ళొచ్చి ఉమ్మేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోతావు నా కొడక. ప్రజాస్వామ్యంలో పేరు లేకపోతే కుర్చీలు ఇవ్వరు. ఇప్పుడు అయిన దానికి నీ పేరెలాగూ సంకనాకిపోద్ది. నువ్వు చేసింది జనాలకు తెలిస్తే ఓట్లు కాదు నా కొడక. తలా ఒకడు ఒక పోటు పొడి చెల్తాడు. నువ్వు పేరు కోసం ప్రాణాలు అడ్డెట్టయినా పాకులాడతావు. నేను ఎంతకైనా దిగజారుతాను. ఇప్పుడు నీకొక్కటే దారి, కుర్చీ నాకు వదిలే. ఇప్పుడు పదవి కాదు, పేరే ముఖ్యం. చుట్టుపక్కలంతా మీ నాన్న, మీ తాత వాళ్ల పేరు మీదనే ఇన్నాళ్లు రాజకీయం జరిగింది. నీకు మళ్లీ పదవి కావాలంటే తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో, నీ పేరు విషయంగా ఏ ఒక్క చిన్న ఇదిని కూడా పోగొట్టుకోకుండా ఉండటం కూడా నాకు చాలా ముఖ్యం. ఆవిడిక్కడే ఉంటుంది. కాదని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ భయ్యన్న కాదు, నేనే ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తాను ఏం జరిగిందో. జనానికి మంచి చేయటమే రాజకీయ ఉద్దేశమైతే అది ఎవరైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రాజకీయంలో మంచి చెడు అనేది ఉంటుందని నేనెప్పటికీ నమ్మను. నువ్వు బయటికెళ్ళి ఏమీ చేయలేవు. ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంటి పేరుతోనే ఏం చేయాలనుకున్నా చెయ్యి. ఇప్పుడు నువ్వే చూసావు కదా, ఆడు వాడుకున్నాడు, ఈడు వాడుకుంటాడు. అన్నిటికీ మించి ఓర్పు. ఇప్పుడు నీకు కావాల్సిందదే. అది కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు.
మనం ఒకరి కళ్ళల్లో కన్నీళ్లు చూసినోళ్ళవే కానీ ఆ బయ్యన్నగాడు గెలిచినప్పటి నుంచి మనోళ్ళ కళ్ళల్లో రక్తాన్ని చూస్తున్నాడు. పొలాలు తగలబెట్టాడు, మనుషుల్ని తగలబెట్టాడు, పసిపిట్టలను కూడా వదలట్లేదు. వాడి ఉద్దేశం మన మీద గెలవడం కాదు, మనల్ని సర్వనాశనం చేయడమే. బయట పరిస్థితి ఎలాగుంటే వదినేమో ఇంట్లోనే కుంపట పెట్టింది. ఏం జరిగిద్దో ఏమో.